హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చేయబోయే రెసిపీ అయితే అందరూ చాలా ఇష్టపడే ఆవకాయ పచ్చడి అండి. నేను అయితే ఈరోజు ఆవకాయ పచ్చడి చూపెట్టబోతున్నాను. చూసారా, ఈ కాయ సైజు ఉన్న కాయల్ని నేనైతే 40 కాయలను అయితే తీసుకున్నానండి. చక్కగా కడిగేసి ఎక్కడ తడి లేకుండా చక్కగా క్లాత్తో తుడిచేసి అయితే నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనమైతే ఈ ఆవకాయ పచ్చడిని అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి అంటే అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. చూసారా, అందులో వేసుకోవడానికి ఆవకాయ పచ్చడిలో వేసుకోవడానికి జీలకర్ర అయితే నేనైతే 20 గ్రామ్ జీలకర్రను అయితే ఇలా వేయించి పొడి చేసుకున్నానండి. అలాగే మెంతులు కూడా 20 గ్రామ్ తీసుకున్నాను. ఇది కూడా వేయించి పొడి చేసుకున్న పొడి అండి. అలాగే వెల్లుల్లి కూడా 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నానండి. ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది కాబట్టి నేనైతే వెల్లుల్లి 1/2 కేజీ తీసుకున్నాను. పొట్టు తీసి ఇలా చక్కగా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఇందులో వేసుకోవడానికి ఉప్పు కూడా కావాలండి. ఉప్పు నేనైతే రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోయినా పర్లేదు, వైట్ సాల్ట్ అయినా యూజ్ చేయవచ్చండి. నేనైతే టాటా వారి హిమాలయన్ రాక్ సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి కారం పొడి కూడా కావాలండి. ఫ్రెష్ కారం పొడి కావాలండి. మనము మిర్చిలు తీసుకొని పొడి పట్టించిన మిర్చి అండి. ఈ లోటతోని నేనైతే కొలతతోని తీసుకుంటానండి. ఈ లోటతోని కొలత చేసి తీసుకుంటాను. ఇప్పుడు చూసారా, తాలింపు వేసుకున్నానండి. నేను ముందుగానే తాలింపు వేసుకున్నాను. నేనైతే కేజీ పల్లి ఆయిల్ని అయితే తాలింపు వేసుకున్నానండి. ఇందులో సరిపడా ఆయిల్ని అయితే ముందుగా కేజీ ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీరు కూడా పల్లి నూనెనే వేసుకోండి. ఎందుకంటే వేరే ఆయిల్ వేసుకుంటే పచ్చడి అంత బాగోదు కాబట్టి పల్లి ఆయిల్ని మాత్రమే వేసుకోవాలండి. ఇందులో నేనైతే మెంతులు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా తాలింపులో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేనైతే వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకొని తర్వాత మనము ఈ నూనెని చల్లార్చడానికి పూర్తిగా చల్లారే వరకు మనమైతే పక్కన పెట్టేసుకొని మనమైతే పచ్చడిలో వేసుకోవాలండి. లేదంటే పచ్చడి వేడి ఆయిల్ వేసి పచ్చడి చేసుకుంటే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి చల్లార్చిన తర్వాతనే ఆయిల్ని మనము ఆవకాయ పచ్చడిలో కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను పచ్చడి కలుపుకోవడానికి పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే ఒక్కళ్ళు మిశ్రమం మొత్తం చక్కగా కలిసిపోవడానికైతే నేను పెద్ద గిన్నెనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ లోటతోనైతే కారం పొడి అయితే తీసుకున్నానండి. స్టీల్ చెంబు ఉంటుంది కదా, ఈ చెంబుతోని నేను 2 తీసుకుంటున్నానండి. 2 కారం పొడి 2 చెంబుల కారం పొడి తీసుకున్నాను. ఇది కేజీ లేదా 1/2 కేజీ వరకు ఉంటుంది ఈ చెంబు అయితే. నేనైతే కేజీ కారం పొడి తీసుకున్నట్టు లెక్క. ఇప్పుడైతే ఇందులోనే మనము ఇందాక పొడి చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసేయాలండి. ఇలా వేసేసి మనమైతే ఈ పొడిని అయితే చక్కగా మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. ఇందులో ఉప్పు అన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఈ కారం పొడిలో వేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా మనమైతే గరిటెతోని ఇలా చేసుకోవాలండి. నేనైతే చేతితో ఎక్కడ కూడా నేను పచ్చడిలో చేయి అయితే పెట్టనండి. ఎందుకంటే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను మొత్తం గరిటెతోనే కలుపుకుంటాను. కాబట్టి మీరు కూడా ఇలాగే చేయండి. అలాగే మనం చేతితో కలుపుకుంటే అంత బాగోదు కాబట్టి నేను గరిటెతోనే కలుపుకుంటానండి ఏదైనా కూడా.
ఇందులో ఇప్పుడు మనం వేడి చేసి చల్లార్చిన తాలింపు ఆయిల్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మనమైతే చక్కగా గరిటెతోనే కలిపేసుకోవాలి. నేనైతే నేనైతే చేతిని మాత్రం ఎక్కడ కూడా యూజ్ లేదండి. నేనైతే ఇలా గరిటెతోనే కలుపుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను గరిటెతోనే కలుపుకుంటున్నాను. ఇలా చక్కగా ఆయిల్ మొత్తం కలిసిపోయే విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఎంత గుమగుమ వాసన వస్తుందో అసలు చెప్పలేము. ఇలా ఈ పొడి కూడా చక్కని వాసన వస్తుందండి. ఇందులో ఇప్పుడు మనం మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను అయితే ఇందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసిపోయే విధంగా గరిటెతోనే కలుపుకోవాలండి. చాలా చక్కగా కలిసిపోయే విధంగా మనమైతే ఇలా కలుపుకొని మనమైతే ఒక డబ్బాలో వేసుకుంటే చక్కని గుమగుమలాడే మామిడికాయ పచ్చడి, అదే ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందో అసలు సంవత్సరం వరకు కొంచెం కూడా పాడవకుండా చక్కగా ఉంటుందండి. నేనైతే నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను కానీ చాలామంది లైక్ చేయడం లేదు. అసలు మీకు లైక్ చేయడం వల్ల ఏమొస్తుందో ఏం పోతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ డబ్బులు ఏమీ కట్ అవ్వవు కాబట్టి చక్కగా నా వీడియోస్ అన్నీ చూసేసి లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ పచ్చడి ఎంతో సూపర్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్.